ప్రొడ్యూస్డ్ బై వెట్రిమారన్. వెట్రిమారన్ ఫిల్మోగ్రఫీ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఈ డైరెక్టర్ ప్రొడ్యూస్ చేసిన సినిమా ఎలా ఉండొచ్చు అని. బ్యాడ్ గర్ల్ ఇదొక కాంట్రవర్షియల్, రానెస్, ఎమోషనల్ ఫిలిం, బట్ బ్రూటల్లీ ఏ హానెస్ట్ ఫిలిం. ఒక మనిషి ఒక అమ్మాయి కోసం ఎంతవరకు వెళ్ళగలడో ఒక టెస్ట్ లాంటిది. ఇది జస్ట్ ఒక స్టోరీ అయితే కాదు, ఇది ఒక కన్ఫెషన్, ఒక వార్నింగ్. కొన్ని కథలు ప్రేమతో మొదలవుతాయి, కొన్ని ప్రేమతో ఆగవు. ఆ ప్రేమలో చేసిన తప్పుల వల్ల సొసైటీ జడ్జిమెంట్స్ తో, టాక్సిక్ లవ్ తో అండ్ తన ఓన్ డిమాండ్స్ తో యుద్ధం చేసే ఒక అమ్మాయి కథ. అండ్ వెల్కమ్ టు ఫిలిం డెన్. లెట్స్ సీ ది రియల్ పెయిన్ అండ్ ఎమోషనల్ స్టోరీ ఆఫ్ ది బ్యాడ్ గర్ల్. ముందుగా ఈ మూవీ లాగ్లైన్ గురించి చెప్పాలంటే, ఒక టీనేజ్ గర్ల్ తన కొత్త ఫ్రెండ్స్ తో డీప్ బాండింగ్ ఫార్మ్ చేసుకుంటుంది. కానీ ఆ ఫ్రెండ్షిప్ స్లోగా డేంజరస్, టాక్సిక్ రిలేషన్షిప్ లోకి మారుతుంది. అండ్ డైరెక్టెడ్ బై వర్షా భరత్. ఇంకా స్టోరీలోకి వెళ్తే, రమ్య తను ఒక 15 years అమ్మాయి. ఆ అమ్మాయికి ప్రతిరోజు కొన్ని అడల్ట్ డ్రీమ్స్ వచ్చేవి. ఒక పీస్ఫుల్ వరల్డ్ లో, ఒక చిన్న ఇంట్లో తను ఇంకా తన బాయ్ ఫ్రెండ్ ఎలాంటి టెన్షన్స్ లేకుండా తన డ్రీమ్స్ ని సాటిస్ఫై చేసే పర్సన్ ఉన్నట్టు ప్రతిరోజు డ్రీమ్స్ వస్తాయి. అప్పుడు రమ్య నిద్ర లేచాక తన మైండ్ లో కొన్ని క్వశ్చన్స్ రన్ అయ్యేటివి. ఈ ఏజ్ లో అందరికి ఇలానే కళలు వస్తాయా, లేక నాకు మాత్రమే వస్తాయా? కానీ ఈ డ్రీమ్స్ నాకు చాలా నచ్చుతున్నాయి, నాకు కూడా ఎగ్జాక్ట్ గా ఇలాంటి లైఫే కావాలి అని కోరుకుంటుంది. కట్ చేస్తే రమ్య స్కూల్ కి వెళ్తుంది. ఆ స్కూల్లో తన సీనియర్ అయిన చేతన్ అనే స్టూడెంట్ ఉంటాడు. అతనికి రమ్య ఫ్రెండ్స్ లో ఉన్న ఒక అమ్మాయి అంటే ఇష్టం. సో ఒక రోజు ఆ అమ్మాయికి ప్రపోజ్ కూడా చేస్తాడు, కానీ ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు తను చాలా బాధపడతాడు. ఇదంతా చూసిన రమ్య చేతన్ కి కాల్ చేసి ధైర్యం చెప్తుంది. అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత కొన్ని డేస్ కి చాలా క్లోజ్ అవుతారు. ఎంతలా అంటే క్లాస్ బంక్ కొట్టి స్కూల్లో ఉన్న స్టోర్ రూమ్ కి వెళ్ళి వాళ్ళిద్దరు ఇంటిమీడియట్ అయ్యేవారు. రమ్య ఆ విషయాన్ని తన ఫ్రెండ్స్ కి కూడా చెప్తుంది. కానీ తన ఫ్రెండ్స్ ఆ విషయాన్ని క్లాస్ మొత్తం స్ప్రెడ్ చేశారు. దానివల్ల అందరూ తనని బోల్డ్గా ఎగతాళి చేసేవారు. కొన్ని డేస్ తర్వాత చేతన్ వేరే అమ్మాయితో లవ్లో పడతాడు. ఆ విషయం తెలిసిన రమ్య చేతన్ని వదిలేసి మనం వేరే మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయిని లవ్ చేద్దామని మూవ్ ఆన్ అవుతుంది. కట్ చేస్తే కొన్ని డేస్ తర్వాత నలన్ అనే స్టూడెంట్ స్కూల్లో జాయిన్ అవుతాడు. అతన్ని చూడగానే రమ్యకి క్రష్ మొదలవుతుంది. నలన్ క్లాసులో మొబైల్ చూస్తూ ఉంటాడు, కానీ ఆ విండో నుంచి ఒక ఫ్యాకల్టీ చూస్తుంది. అండ్ ఆ ఫ్యాకల్టీ ఎవరో కాదు, మన రమ్య వాళ్ళ మదర్. నలన్ మొబైల్ యూజ్ చేయడం చూసి మొబైల్ లాక్కొని వెళ్తుంది. అప్పుడు రమ్య బాధపడుతుంది. అయితే స్కూల్ అయిపోయాక ఇంటికి వచ్చిన రమ్య తన అమ్మకి తెలియకుండా తన బ్యాగ్ లో నుంచి నలన్ మొబైల్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ కి వెళ్ళినాక ఎవరు లేని టైం చూసి నలన్ బ్యాగ్ లో ఫోన్ పెట్టేసి తన ప్లేస్ కి తిరిగి వెళ్ళిపోతుంది. కాసేపు అయిన తర్వాత నలన్ క్లాస్ రూమ్ కి వచ్చి బ్యాగ్ లో చూస్తే ఫోన్ ఉంటుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది ఫోన్ బ్యాగ్ లో పెట్టింది ఎవరు అని. ఇంటికి వెళ్ళిన తర్వాత రమ్యకి నలన్ నుంచి థ్యాంక్స్ అనే మెసేజ్ వస్తుంది. అప్పుడు రమ్య చాలా హ్యాపీ అవుతుంది. అలా డే బై డే వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అవుతారు. ఒకరోజు స్కూల్ మేనేజ్మెంట్ ఒక ట్రిప్ ప్లాన్ చేస్తారు. దాంతో అందరూ ఆ ట్రిప్ కి వెళ్తారు. అప్పుడు రమ్య ఇంకా నలన్ ఆ రోజు ఎలాగైనా ప్రైవసీగా కలవాలని డిసైడ్ అవుతారు. ఆ రోజు నైట్ అందరూ పడుకున్న తర్వాత బయటకు వెళ్ళి వాళ్ళిద్దరూ కలుస్తారు. ఆ విషయం చూసిన తన ఫ్రెండ్స్ ఇలా చేయడం తప్పు, ఆయన నలన్ ఒక డ్రగ్ అడిక్ట్, వాడు అసలు మంచివాడే కాదు అని అంటారు. కానీ రమ్య అసలు పట్టించుకోదు. బికాస్ రమ్యకి నలన్ అంటే చాలా ఇష్టం. అతన్ని బ్లైండ్ గా నమ్మేస్తుంది. నెక్స్ట్ డే ఒక ఇద్దరు స్టూడెంట్స్ అమ్మాయి అండ్ అబ్బాయి స్టోర్ రూమ్ కి వెళ్ళడం చూసి వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది. అప్పుడు వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ స్టూడెంట్స్ ని ప్రిన్సిపల్ రూమ్ కి తీసుకొని వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఆ స్టూడెంట్, మేమిద్దరం రూమ్ లో జస్ట్ కిస్ మాత్రమే చేసుకున్నాం, కానీ నీ కూతురు చైతన్య నలన్ తో చాలా సార్లు ఇంటిమీడియట్ అయ్యారు అని అంటుంది. అప్పుడు ఆ ప్రిన్సిపల్ నలన్ అండ్ రమ్యని పిలిచి వాళ్ళ బ్యాగ్ చెక్ చేయిస్తుంది. దాంట్లో వాళ్ళిద్దరూ చేసుకున్న రొమాంటిక్ చాట్ చూస్తారు. రమ్య వాళ్ళ మదర్ చాలా బాధపడుతుంది. తర్వాత తన దగ్గరున్న మొబైల్ కూడా లాక్కుంటుంది. రమ్యని హౌస్ అరెస్ట్ చేస్తుంది. స్కూల్ కి కూడా వెళ్ళాలన్నా తన మదర్ తో పాటు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేది అండ్ ఈవినింగ్ మదర్ తోనే వచ్చేది. నలన్ తో అస్సలు మాట్లాడనివ్వదు. నిద్ర కూడా పోకుండా రమ్యాన్ని అబ్జర్వ్ చేసేది. దాంతో రమ్య కోపంతో ఒకరోజు నైట్ రమ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలా నైట్ ఒంటరిగా నడుచుకుంటూ నోలన్ హౌస్ దగ్గరకు వెళ్ళింది. కానీ నోలన్ మదర్ తప్పు చేస్తున్నావు అని చాలా తిడతారు. నువ్వు ఇవన్నీ ఇక్కడే ఆపేసి ఫర్దర్ స్టడీస్ కోసం బెంగళూరు కి వెళ్ళకపోతే చనిపోతామని బ్లాక్ మెయిల్ చేస్తారు. అలా నలన్ ని బెంగళూరు కి పంపిస్తారు. దాంతో రమ్య తిరిగి ఇంటికి వస్తుంది. కానీ ఆ విషయం తెలిసిన నాన్న రమ్య మీద చాలా సీరియస్ అవుతాడు. తర్వాత రమ్యని వేరే స్కూల్లో జాయిన్ చేయిస్తారు. రమ్య వాళ్ళ మదర్ రమ్యతో, నలన్ వాళ్ళ ఫ్యామిలీ మన గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, నలన్ నిన్ను లవ్ చేయట్లేడు అని చెప్పాడంట. జరిగింది ఏదో జరిగిపోయింది, వాటి గురించి అస్సలు ఆలోచించకుండా మంచిగా చదివి మంచి జాబ్ తెచ్చుకో, కొత్త లైఫ్ స్టార్ట్ చేయు, లైఫ్ లో సెటిల్ అవ్వు
నువ్వు అని అంటుంది. అది విన్న రమ్య, నా మీద మీ రూల్స్ రుద్దకండి, నాకు ఎలా ఉండాలి అని అనిపిస్తే అలానే ఉంటా, నాకు అస్సలు మీతో కలిసి ఉండాలనే లేదు, కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత హాస్టల్కి వెళ్తా, ఒకవేళ మీరు నన్ను ఇబ్బంది పెడితే సూసైడ్ చేసుకొని చనిపోతా అని బ్లాక్మెయిల్ చేసి స్కూల్కి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కొన్ని ఇయర్స్ తర్వాత రమ్య అనుకున్నట్టే కాలేజ్లో హాస్టల్లో జాయిన్ అయింది. సో ఇప్పుడు తనకి రూల్స్ ఏమి ఉండవు, తనకి నచ్చింది చేయొచ్చు. అయితే రమ్య అదే కాలేజ్లో చదువుతున్న అర్జున్తో రిలేషన్షిప్లో ఉంటుంది. రమ్య వాళ్ళిద్దరిది సీరియస్ రిలేషన్షిప్ అని అనుకుంటుంది. దాంతో రమ్య ప్రతిరోజు అర్జున్ రూమ్కి వెళ్ళి ఫిజికల్గా ఎంజాయ్ చేసి వచ్చేది. అర్జున్ తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఇంటర్న్షిప్ కోసం సిటీకి వెళ్లాల్సి వస్తుంది. అర్జున్ దూరంగా వెళ్ళడం రమ్యకి అస్సలు నచ్చదు. కానీ అర్జున్కి జాబ్ వస్తే తను ఇంకా అర్జున్ పెళ్లి చేసుకొని లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటుంది. అండ్ అర్జున్ వేరే సిటీకి వెళ్ళిపోతాడు. అలా 1 వీక్ అవుతుంది. కానీ అర్జున్ రమ్యకి అసలు ఫోన్ చేయడు. అండ్ రమ్య కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వదు. అసలు అర్జున్కి ఏమైందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. రమ్యని అలా చూస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఒక నిజం చెప్తారు, అర్జున్కి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది అండ్ ఆ విషయం వాళ్ళిద్దరి ఫ్యామిలీస్ కి తెలుసు, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండే ఉంటారు అని చెప్తారు. కానీ రమ్య మాత్రం నమ్మదు. అర్జున్కి నేనంటే చాలా ఇష్టం, అలా చేయడు అని అంటుంది. అయితే అర్జున్తో ఎలాగైనా మాట్లాడాలి అని తన కొత్త నెంబర్ కనుక్కొని మరీ కాల్ చేస్తుంది. ఆ కాల్లో రమ్య చాలా కోపంగా క్వశ్చన్స్ అడిగితే అర్జున్ మాత్రం రొమాంటిక్ గా మాట్లాడి తనని డైవర్ట్ చేస్తాడు. మళ్ళీ కొన్ని డేస్ హ్యాపీగానే ఉంటారు. కానీ కొన్ని డేస్ తర్వాత రమ్యకి ఒక విషయం తెలుస్తుంది. అర్జున్ రమ్య కంటే ముందే వేరే అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడు. ఆయన అమ్మాయిని ఫిజికల్ గా యూజ్ చేసుకున్న తర్వాత తనని మోసం చేసి రమ్యతో రిలేషన్షిప్ లోకి వస్తాడు. ఇప్పుడు రమ్యని కూడా మోసం చేసి వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు. ఈ విషయం రమ్యకి అర్థమయ్యి డిప్రెషన్ లోకి వెళ్తుంది. రమ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత మోటివేట్ చేసినా అసలు ఫుడ్ కూడా తినేది కాదు. అలా కాసేపు అయ్యాక రమ్య ఫుడ్ తినకపోవడం వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు తన ఫ్రెండ్స్ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. రమ్య ఫ్రెండ్స్ సెల్వి రమ్యని ఆ సిచ్యువేషన్ లో చూడలేక అర్జున్ కి కాల్ చేస్తుంది. కానీ అర్జున్ ఏం రియాక్ట్ అవ్వడు. నాకెందుకు చెప్తున్నావు అని అన్నట్టు మాట్లాడతాడు. అలా కొన్ని డేస్ అయిన తర్వాత అర్జున్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అవుతుంది. ఆయన తన డిగ్రీ తీసుకోవడానికి కాలేజ్ కి వస్తాడు. అర్జున్ ని చూసిన రమ్యకి చాలా కోపం వస్తుంది. ఆ స్టూడెంట్స్ అందరి ముందు లాగి పెట్టి కొడుతుంది. రిలేషన్షిప్ తో అమ్మాయిల్ని మోసం చేస్తావా అంటూ చాలా కోపంగా మాట్లాడుతుంది. కానీ అర్జున్ మాత్రం, నేను ముందు నుంచి నీకు చెప్తూనే వచ్చా, మన రిలేషన్ ఎక్కువ కాలం ఉండదు, ఆయన నేను ఉండలేను కూడా, కానీ నువ్వే చనిపోతా అని బ్లాక్మెయిల్ చేసావు, అందుకే నేను నీతో ఉన్నా, లేదంటే ఎప్పుడో నిన్ను వదిలి దూరం వెళ్ళిపోయేవాడిని, అసలు తప్పంతా నీదే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కొన్ని డేస్ తర్వాత ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాకముందే రమ్య వాళ్ళ నాన్నమ్మ చనిపోతుంది అన్న ఒక సాడ్ న్యూస్ తెలుస్తుంది. సో రమ్య చాలా ఇయర్స్ తర్వాత ఇంటికి వెళ్తుంది. వాళ్ళ రిలేటివ్స్, సొసైటీ తన డ్రెస్సింగ్ స్టైల్ ని చూసి, లుక్స్ ని చూసి ఏదేదో అంటూ ఉంటారు. కానీ రమ్య మాత్రం అవేవి పట్టించుకోకుండా తన నాన్నమ్మ చివరి చూపు చూసుకొని అంత్యక్రియలు అయిపోగానే తన హాస్టల్ కి వెళ్ళిపోతుంది. అలా రమ్య కాలేజ్ కూడా కంప్లీట్ కావడానికి వస్తుంది. అయితే రమ్యకి ప్రతి బ్యాచ్ లో కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. కానీ ఎవరితో కూడా రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యేది కాదు. కట్ చేస్తే ఇంకా కొన్ని ఇయర్స్ అయిపోతాయి. ఇప్పుడు రమ్యకి 32 ఇయర్స్ అయినప్పటికీ తనకి జాబ్ కూడా ఉండదు. ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల ఫాస్ట్ ఏజింగ్ కూడా అవుతుంది. ఇదే టైంలో రమ్య మళ్ళీ ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్తుంది. రమ్య లైఫ్ లో ఇన్ని బ్రేకప్స్, బాధలు, మోసాలు చూసినా సరే ఏమాత్రం మార్పు రాదు. ఈసారి ఇర్ఫాన్ అనే పర్సన్ తో రిలేషన్షిప్ లో ఉంటుంది. కానీ ఇర్ఫాన్ చాలా మంచివాడు. రమ్యని ట్రూగా లవ్ చేస్తాడు. అయితే ఈ ఇర్ఫాన్ కి కొంచెం షార్ట్ టెంపర్. మనకి రమ్య గురించి తెలిసిందే కదా, ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా ఇర్ఫాన్ తో గొడవ పడేది. అలా ఒక రోజు గొడవ పెద్దగా అవడంతో ఇర్ఫాన్ ని వదిలి వెళ్ళిపోతుంది. ఇర్ఫాన్ ఎంత రిక్వెస్ట్ చేసినా వినకుండా వెళ్ళిపోతుంది. కొన్ని డేస్ తర్వాత తన కోపం తగ్గిన తర్వాత తిరిగి వస్తుంది. కానీ ఇర్ఫాన్ కి షార్ట్ టెంపర్ కదా, రమ్య మీద కోపంతో ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్తాడు. అది చూసిన రమ్య బాధపడి తన క్యాచ్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. సో ఫైనల్లీ ఈ రిలేషన్షిప్ కూడా బ్రేకప్ అవుతుంది. తనకి ఇలా జరుగుతున్న దానికి కారణం తన ఫ్యామిలీ అని అనుకుంటుంది. నేను ఆ రోజు అలా బిహేవ్ చేసినందుకు, నేను వారితో కలిసి ఉండకుండా ఇలా బయటకు వచ్చి ఫ్రీడమ్ గా ఉంటున్నందుకు ఇలా నా జీవితం స్పాయిల్ అయింది అని తప్పులన్నీ రమ్య చేసి తన పేరెంట్స్ మీదకి తోసి బాధపడుతుంది. అప్పుడే రమ్య తన బెస్ట్ ఫ్రెండ్ కి వీడియో కాల్ చేసి బాధపడుతూ ఉంటుంది. సెల్వి రమ్య వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. కాలేజ్ డేస్ నుంచి కూడా నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినా కూడా రమ్య చెప్పిన మాటలు వినదు. ఇప్పుడు సెల్వి ఒక అమెరికన్ ని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉంటుంది. అలానే సెల్వి ప్రెగ్నెంట్ కూడా. ఇదంతా చూస్తున్న రమ్య సెల్వికి దొరికిన లైఫ్ నాకెందుకు దొరకడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే రమ్య దివ్యతో షేరింగ్ రూమ్ లో ఉంటుంది. కానీ దివ్యకి మ్యారేజ్ ఫిక్స్ అవడంతో తను కూడా రూమ్ వెకేట్ చేస్తా అని చెప్తుంది. అయితే పార్టీ చేసుకుందామని రమ్య గ్రాసరీ షాప్ కి వెళ్తుంది. అప్పుడు అనుకోకుండా నలన్ని చూస్తుంది. అయితే నలన్కి మ్యారేజ్
మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా ఉంటారు. నలని ఇప్పుడు లైఫ్ లో కూడా సెటిల్ అయ్యి ఉంటాడు. ఆ విషయం తెలిసిన రమ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ మనసులో నలన్ని పెళ్లి చేసుకుంటే నేను కూడా హ్యాపీగా ఉండేదాన్ని అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ నవ్వుతూ నలన్కి సెండ్ ఆఫ్ ఇస్తుంది. అలా కొన్ని డేస్ తర్వాత దివ్య కూడా రూమ్ వేకేట్ చేయడంతో రమ్య ఒంటరిగా ఉంటుందని అప్పుడప్పుడు రమ్య వాళ్ళ మదర్ ఇంటికి వచ్చేది. అయితే ఒక రోజు తన మదర్ రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు కిటికీ ఓపెన్ చేయగా రమ్యకి ఎంతో ఇష్టమైన పిల్లి రూమ్ లో నుంచి బయటకు పారిపోతుంది. ఎంత వెతికినా దొరకకపోవడంతో రమ్య వాళ్ళ మదర్ ని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోమని అంటుంది. అలా వాళ్ళ అమ్మ ఎంతో బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్ని డేస్ అయిన తర్వాత సెల్వికి డెలివరీ అయ్యి బేబీ పుట్టడంతో రమ్యకి వీడియో కాల్ చేసి బేబీని చూపిస్తుంది. రమ్య, నీకు తెలుసా, డెలివరీ అప్పుడు ఎంత పెయిన్ అనుభవించినా బేబీని హ్యాండ్ కి తీసుకోగానే ఆ పెయిన్ మొత్తం మర్చిపోయా. ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో అని చెప్తుంటే రమ్యకి వాళ్ళ అమ్మని అన్న మాటలు గుర్తొస్తాయి. తప్పు చేసా అని రియలైజ్ అవుతుంది. జరిగిందంతా సెల్వికి చెప్తే అప్పుడు సెల్వి ఒకసారి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పు, చాలు, అంత సాల్వ్ అవుతుంది. అమ్మ ప్రేమ అర్థం అవుతుంది. ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ కి ఐ లవ్ యూ చెప్పే ఉంటావు కదా, ఒక్కసారి మీ మదర్ కి చెప్పి చూడు, ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో అర్థం అవుతుంది అని అంటుంది. అలా ఒక రోజు రమ్య వాళ్ళ మదర్ కి రిటైర్మెంట్ సెరమనీ జరుగుతుంది. అయితే రమ్య అక్కడికి అటెండ్ అవుతుంది. అక్కడికి వచ్చిన రమ్యని చూసి ఆ స్టూడెంట్స్ ఈ రమ్య వల్లే మన ట్రిప్స్ ని క్యాన్సిల్ చేశారు, మనం రమ్యలాగా అస్సలు అవ్వద్దు అని ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు. అది విన్న రమ్య, పర్లేదులే, నాలాగా ఎవరు అవ్వకూడదని అనుకుంటున్నారు, మంచిదే కదా అని అనుకుంటుంది. ఇంకా అలా ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఆటోలో వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మని చూసి హగ్ చేసుకొని ఐ లవ్ యూ అమ్మ అని చెప్పి తన ఓల్డ్ రూమ్ కి వెళ్తుంది. అయితే కొన్ని డేస్ తర్వాత లెట్ స్టార్ట్ ఏ న్యూ లైఫ్ అని ముందుగా లో బడ్జెట్ లో హౌస్ రెంట్ కి తీసుకొని తనకి నచ్చినట్టు న్యూ లైఫ్ ని స్టార్ట్ చేద్దామని డిసైడ్ అవుతుంది. అయితే తను ఆ రోజు నుంచి ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తుంది. ఈ మూవీని మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే రమ్య ఫైనల్లీ అండర్స్టాండ్స్ షీ ఈస్ నాట్ బ్యాడ్, షీ ఈస్ నాట్ గుడ్, షీ ఈస్ జస్ట్ ఏ హ్యూమన్. ఒక అమ్మాయి ఫ్రీడమ్ కోరుకుంటే బ్యాడ్ అయిపోదు. షీ చూసెస్ హర్ ఓన్ పాత్, నాట్ ఫర్ సొసైటీ, నాట్ ఫర్ మెన్, బట్ ఫర్ హర్ సెల్ఫ్. బ్యాడ్ గర్ల్ ఈస్ నాట్ బీయింగ్ వైల్డ్, ఇట్స్ అబౌట్ బీయింగ్ రియల్. తన ఓన్ ఐడెంటిటీని వెతుక్కున్న ఒక అమ్మాయి. సో దిస్ ఈస్ బ్యాడ్ గర్ల్ అండ్ దిస్ ఈస్ ఫిలిం డెన్. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం. And don't forget to like, share and subscribe to our channel. Thanks for watching. See you in the next video.